ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. శ్రీశైలం ఎడమ కాలువలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ ఇంతవరకు దొరకలేదు. 11 రోజులు అవుతున్నా నేటికి వారు బతికి ఉన్నారా లేదా అన్న దానిపై సంసిద్ధత నెలకొంది. సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్న టన్నెల్లో ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని సహాయక బృందాలు తెలిపాయి. జాగ్రత్తగా నీటిని తోడుతూ మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ను మాత్రం పూర్తిగా కట్ చేసి అవశేషాలను బయటకు తీసుకురావడంతో కొంత ఇబ్బందులు తొలగినట్లేనని అధికారులు చెబుతున్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు పూర్తి అయితే తప్ప కార్మికుల జాడ కనుగొనలేమని చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో ఇవాళ ఏర్పాటైతే కార్మికుల జాడ లభించే అవకాశం ఉందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. బురద తొలగించినప్పటికీ 5,000 లీటర్ల నీటి వరకు ఉబికి వస్తుండటంతో సహాయక బృందాలు కార్మికులు ఉన్న చోటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి సహాయక చర్యలను వేగవంతం చేసినా ఫలితం కనిపించడం లేదు. జీపీఆర్ సర్వే గుర్తించిన సర్వేలో తవ్వకాలు జరిపినా అక్కడ కార్మికుల ఆచూకీ లభించలేదు. కేవలం ఇనుప పరికరాలు ఉన్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. దాదాపు 11 టీంలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఎన్ని బృందాలు లోపలికి వెళ్లి వస్తున్నా కార్మికుల ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. డీవాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా దాదాపు 11 రోజుల నుంచి కార్మికులు టన్నెల్లో చిక్కుకునిపోవడంతో వారు జీవించి ఉంటారన్న ఆశలు అడుగంటినట్లేనని అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో టన్నెల్ బయట అంబులెన్స్లు, ఫోరెన్సిక్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మెరైన్ కమాండోలు, బీఆర్ఓ, ఎన్హెచ్ఏ, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, సింగరేణి సహా మొత్తం 18 సంస్థలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులలో ఏమైనా పురోగతి లభించిందా? విజయ్, ఏదైతే 11 రోజుల్లో సహాయక బృందాలు అయితే నిర్వహణంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ కోసం అయితే సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు 8 మంది గల్లంతైన 8 మంది ఆచూకీ అయితే ఇంతవరకు లభించలేదు. వారు మరణించి ఉంటారని కూడా ఒక అభిప్రాయానికి అయితే రెస్క్యూ బృందాలు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మరోవైపు దీన్ని ప్రభుత్వం మాత్రం ఇంకా ధృవీకరించడం లేదు. ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగం కూలి దాదాపు 11 రోజులు అవుతున్నా కానీ వారి జాడ తెలియకపోవడం, మరొకటి ఏదైతే టీబీఎం మిషన్, టన్నల్ బోరింగ్ మిషన్ కూడా విడిభాగాలు ఏదైతే దానికి సంబంధించి పూర్తిగా ధ్వంసం అవడం, అక్కడ వెళ్ళలేని పరిస్థితి, మరోవైపు మట్టి నీరు బాగా ఆ టన్నల్ లోపల ఉండిపోవడం, కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయకపోవడం ఈ 11 రోజులుగా మనం చూస్తున్నాం. అయితే పరిస్థితులు కూడా ఏదైతే రెస్క్యూ బృందాలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు కన్వేయర్ బెల్ట్ ను కూడా పునరుద్ధరించారని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా దాదాపు 800 టన్నుల సామాగ్రిని బయటికి తరలించే సామర్థ్యం ఉన్నట్టు కూడా మనకు ఏదైతే రెస్క్యూ బృందాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఈ బెల్ట్ అందుబాటులోకి రావడం కొంత శుభసూచకం అంటూ పనుల్లో కొంత ఇంకా వేగం పెరుగుతుందంటూ ఏదైతే లోపల ఉన్న మట్టిని, బురద మట్టిని దాదాపు ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పుట్టినట్టయితే లోపల వాస్తవ పరిస్థితులు కూడా తమకు తెలుస్తాయంటూ కూడా ఏదైతే రెస్క్యూ బృందాలు అయితే చెప్తున్నాయి. దాదాపు ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే ఫైర్ ఏదైతే డీజీ అరవింద్ కుమార్ తో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఇక్కడ పనులను ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు నార్కల్ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా అక్కడే ఉండి ఏదైతే నిరంతరం ఆ పనులను అయితే పర్యవేక్షిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఎన్జీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఐ, జీపీఆర్ గుర్తించిన స్థలాల్లో కూడా తవ్వకాలు చేపట్టారు. అయితే 2 చోట్ల పూర్తిగా తవ్వినా ఫలితం దక్కకపోవడం, ఆ పనులు ముందుకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న టీపీఎన్ మిషన్ని కూడా పరికరాలు కూడా కొంత ఏదైతే కట్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఈ టన్నల్ కి సంబంధించి ఏదైతే
జిపిఆర్ స్కాన్ ద్వారా ఏదైతే కొన్ని స్పాట్స్ అయితే గుర్తించిన నేపథ్యంలో దాంట్లో 4 స్పాట్స్ అయితే గుర్తించారు. దాంట్లో 3 ఫెయిల్ అవ్వడం కూడా కొంత పరిస్థితి జటిలమైందని కూడా చెప్పొచ్చు. ఇంకా 11 రోజులుగా 8 మంది జాడ తెలుసుకోకపోవడం, వారు గల్లంతై కూడా 11 రోజులు అవుతున్న నేపథ్యంలో వాళ్ళు మరణించి ఉంటారని కూడా ఏదైతే రెస్క్యూ బృందాలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్ధారించకపోవడం, అయితే ఏదైతే 8 మంది కార్మికుల కుటుంబ సభ్యులు కూడా పూర్తి ఏదైతే విషాదంలో నిండి ఉండడం, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయింది. అయితే వారికి ఆ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఈ రోజు కానీ మరో 2 రోజుల్లో తమ వారిని ఏదైతే వారిని అప్పగిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ పనుల్లో మాత్రం కొంత ఏదైతే అడ్డంకులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడం కొంత ఆశాజనకంగా ఉన్నా, అయితే దాదాపు మట్టిని కొంత కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపితే తప్ప వాస్తవ పరిస్థితి జరిగే అవకాశం లేదు. మరోవైపు ఈ రోజు నిన్నటి నుంచి కొంత నీరు కూడా కొంత ఏదైతే ఉబ్బికి వస్తుండడం, కొంత అధిక స్థాయిలో ఉబ్బికి వస్తుండడం ఏదైతే రెస్క్యూ బృందాలకైతే అడ్డుపడుతున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు మరో 2-3 రోజుల్లో కానీ ఫలితం ఎలాంటి ఫలితం వస్తుందనడంలో కూడా తమకు ఏదైతే అందుబాటులో లేదంటూ ఏదైతే కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడం కొంత ఏదైతే పనుల్లో వేగవంతం పెరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయి అయితే మరో 2 రోజుల్లో తమకు ఏదైతే తెలుస్తుందంటే రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. అయితే మరో 2 రోజుల వరకు అయితే ఈ కన్వేయర్ బెల్ట్ అంటే అక్కడున్న మట్టిని బయటికి పంపిస్తే తప్ప పూర్తి ఏదైతే టన్నుల పరిస్థితి తమకు తెలుస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.